హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా అండ్ టేస్టీగా చాలా ఈజీగా చింతపండు పులిహోర ఎలా చేయాలో చూద్దామండి. వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక గిన్నెను తీసుకొని అందులోకి 2 గ్లాసుల రైస్ వేసుకోవాలి. మన ఇంట్లో వాడుకునే ఏ రైస్ అయినా పర్వాలేదు. ఇప్పుడు ఈ రైస్ని 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకొని ఇందులోకి 2 గ్లాసుల రైస్కి 3 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ చొప్పున 3 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు, ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ నూనె వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టుకొని రైస్ని ఉడికించుకోవాలి. రైస్ అనేది ఉడకలోపు పక్కన ఒక బౌల్లోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకోవాలి. ఈ చింతపండును 2-3 సార్లు వాటర్ వేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు చింతపండు మునిగే వరకు వాటర్ పోసుకొని ఒక 1 అవర్ నానబెట్టుకోవాలి. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకోవాలనుకుంటే ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని చింతపండు ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకొని రసం అనేది తీసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని అందులోకి పావు టీ స్పూన్ మెంతులు, ఒక స్పూన్ వరకు మిరియాలు, ఒక అర స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక పావు టీ స్పూన్ ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారాక ఒక మిక్సీ జార్లో వేసుకొని మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పొడిని ఒక బౌల్లో వేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి. 1 అవర్ తర్వాత చింతపండు అనేది ఇలా నానాక ఒకసారంతా బాగా పిండుకొని చింతపండు రసాన్ని తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఈ బౌల్ను స్టవ్ మీద పెట్టుకొని సన్నగా పొడవు కట్ చేసుకున్న ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, ఒక స్పూన్ సాల్ట్, పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఒక 2-3 పొంగులు వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత చింతపండు రసం అనేది బాగా ఉడికి పచ్చిమిర్చి అనేది ఇలా మెత్తబడ్డాక ఒకసారి అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. రైస్ అనేది ఇలా ఉడికాక ఇప్పుడు ఈ రైస్ని ఒక బేషన్లోకి లేదా ఒక వెడల్పుగా ఉండే గిన్నెలోకి వేసుకోవాలి. రైస్ అనేది వేసుకొని ఎక్కడ గడ్డలను లేకుండా ఇలా కలుపుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఒక 4 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని పల్లీలను కాస్త ఫ్రై చేసుకోవాలి. పల్లీలు అనేవి ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు, ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకొని వీటిని కూడా కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక స్పూన్ ఆవాలు, ఒక 4-5 పచ్చిమిర్చిని సన్నగా పొడవు కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 4-5 ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. ఒక గుప్పెడు కరివేపాకును వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫైనల్గా ఇందులోకి ఒక స్పూన్ వరకు ఇంగువ వేసుకొని బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. రైస్ అనేది పూర్తిగా చల్లారాక ఇందులోకి మనం ముందుగా పక్కన పెట్టుకున్న పొడిని వేసుకోవాలి. ఈ పొడి అనేది రైస్లో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. మనం ముందుగా ఉడికించుకున్న చింతపండు రసాన్ని కూడా ఇందులోకి కొంచెం కొంచెం వేసుకుంటూ చేయితోటి అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. మనం ముందుగా పక్కన పెట్టుకున్న పోపును కూడా ఇందులోకి వేసుకొని చేయితోటి అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. అంతేనండి, మన సింపుల్ అండ్ టేస్టీ అయిన చింతపండు పులిహోర రెడీ అండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. చాలా సింపుల్గా చాలా ఈజీగా ఈ పులిహోర ఇలా టేస్టీగా మనం రెడీ చేసుకోవచ్చు. ఈ సింపుల్ అండ్ టేస్టీ అయిన పులిహోర రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.